హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ నెగిలానంద్. సో ఈ రోజు మనతో స్టూడియోలో అడ్వకేట్ ఆదిత్య మల్లెల ఇమిగ్రేషన్ లా కన్సల్టెంట్ గారు ఉన్నారు. హాయ్ సార్. హలో అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నా, మీరు? ఫైన్ సార్. గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. గుడ్ అండి. సార్, ఇప్పుడు గ్రీన్ కార్డ్ రావడానికి ఇన్ని సంవత్సరాలు పడుతుందని చెప్తున్నారు, అంటే ఓవరాల్ లైఫ్ టైం చెప్తున్నారు మీరు, అండ్ అప్లై చేసుకోవడానికి 5 to 6 years అంటున్నారు. మరి ఎలా నిజంగానే వెళ్ళి సెటిల్ అయ్యి గ్రీన్ కార్డ్ రావాలంటే ఏమైనా డిఫరెంట్ వేస్ ఏమైనా మీ దగ్గర ఉంటే కూడా చెప్పండి సార్. సో గ్రీన్ కార్డ్ రావటానికి అంటే జనాలకు అర్థం కావాలి అంటే అసలు లాస్ట్ ఇయర్ స్టాటిస్టిక్స్ అలా ఇస్తారు కదా. అవును. సో గ్రీన్ కార్డ్స్ అనేది అసలు చాలా పెండింగ్ ఉంది. ఎందుకు పెండింగ్ ఉంది అంటే మనల్ని అంతమంది మైగ్రేట్ అయిపోయారు. సో Yes. ఇండియా అనేది హైలీ పాపులేటెడ్ కంట్రీ కదా. అవును. ప్లస్ ఏంటంటే ఇండియన్స్ ఎక్కువ మంది మైగ్రేట్ అయ్యారు. ఎక్కువ మంది తెలుగు స్టేట్స్ నుంచి మైగ్రేట్ అయ్యారు. మైగ్రేట్ అయిన వాళ్ళు ఏంటి అంటే గ్రీన్ కార్డు ఎప్పుడో అప్పుడు వస్తుందిలే అని చెప్పి కూడా మైగ్రేట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అంటే కొంచెం లేట్ అయినా పని. అసలు గ్రీన్ కార్డ్ అప్లై చేయడానికి 5 to 7 years తీసుకుంటే రావడానికి మొత్తం 100 years పైన, 150 years పైన పడుతుంది. Yes, sir. సో దానివల్ల ఏంటంటే ఇట్స్ లైక్ ఏ మేజర్ ఛాలెంజ్ అనమాట. నిజంగా మాట్లాడుకుంటే గ్రీన్ కార్డ్ రావాలి అంటే బాగా బాగా కన్స్ట్రైన్ అనమాట ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. ఎందుకు అంటే అయినా సరే చాలా మంది ఇంకా రియల్ ఫ్యాక్ట్ ఏంటి అంటే దాని అక్యుములేషన్ ఎప్పుడైతే అయిందో అది బాగా అక్యుములేట్ అయిపోతా వచ్చింది అనమాట. పాపులేషన్ పరంగా మన వాళ్ళు మైగ్రేట్ అవడం వల్ల ఓకే. నెంబర్ ఆఫ్ ఇయర్స్ అక్యుములేషన్ జరిగింది, వెయిటింగ్ లిస్ట్ లోకి వెళ్ళింది. ఇప్పుడు 2012, 13, 14 ఇంతకుముందు ఎలా ఉండేవాళ్ళు 5 to 10 years లో కాదు 10 to 15 years లో వచ్చింది, లేదా 15 to 20 years లో వచ్చింది. ఓన్లీ 20 years కదా ఆగుదాంలే అనుకున్నారు. స్టిల్ వర్త్ ఇట్ అనుకునేవాళ్ళు. యుఎస్ మరి 20 years అయినా కూడా మధ్యలో ఏం చేశారు, 7-10 years లో వేరే కంట్రీస్ కి వెళ్తే అక్కడ త్వరగా సెటిల్ అవ్వచ్చు అని మైగ్రేట్ అయ్యారు. మరి ఆ కంట్రీస్ మైగ్రేట్ అయినా మళ్ళీ యుఎస్ వైపు చూస్తున్నారు. ఎందుకంటే యుఎస్ లో అయితే కొంచెం స్టేబుల్ గా ఉంటది ఎకానమీ పరంగా కానీ, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ పరంగా కానీ, ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుందని మళ్ళీ యుఎస్ వైపే చూసి యుఎస్ వైపు మైగ్రేట్ అయ్యారు. అవును. మరి ఎందుకు యుఎస్ వైపు చూస్తున్నారంటే అసలు వెళ్ళిన విధానానికి కానీ పెట్టిన డబ్బులు కానీ యుఎస్కి వెళ్ళి సెటిల్ అయితే అది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనే ఉద్దేశంలో ఉంటున్నారు. వాళ్ళకి అసలు యుఎస్ వెళ్ళే వాళ్ళకి అక్కడ ఉండాలి, మేము అక్కడే సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి వాళ్ళ గోల్ ఏంటంటే అసలు డాలర్ డ్రీమ్ అనగానే మాకు మ్యాండేటరీగా గ్రీన్ కార్డ్ రావాలి, గ్రీన్ కార్డ్ వస్తే మేము సెటిల్ అయినా. మోస్ట్ ఆఫ్ ద టైం ఏమైంది, అక్కడ వెళ్ళిన వాళ్ళు అక్కడ పిల్లలకి అన్నారు. పిల్లలకి అంటే డైరెక్ట్ గా మరి సిటిజన్ అయ్యాడు కదా. సో వాళ్ళకి ఏంటి హ్యాపీనెస్, మరి వాళ్ళ పిల్లలు సిటిజన్ అయితే వాళ్ళకి అడ్వాంటేజ్ హ్యాపీనెస్ ఏంటి, మనకి గ్రీన్ కార్డ్ టైం పట్టినా కొంచెం మన పిల్లలు అక్కడ సిటిజన్ అవుతున్నారు. అంటే ఫైనల్లీ మనం కష్టపడేది ఏంటి, మన నెక్స్ట్ జనరేషన్ కోసమే అన్నట్టు ఉంటుంది. అవును సార్. సో మనకి ఇక్కడ లైఫ్ స్టైల్ బాగుంది, మనం వర్క్ వీసా మీద ఎలా ఒకలాగా నెట్టుకొద్దాం. లేదు మనకు ఒకవేళ రెసిడెన్షియల్ జాబ్స్ పోతే ఒకరికి జాబ్ ఉంది అనుకోండి, ఇంకో వాళ్ళు డిపెండెంట్ వీసాలోకి వెళ్తున్నారు. లేకపోతే ఒక్కోసారి ఏంటి మళ్ళీ చదువుతున్నారు, ఎడ్యుకేషన్ వీసాలోకి వెళ్తున్నారు, జస్ట్ స్టేటస్ మెయింటైన్ చేయడం కోసం, అంటే కింద మీద పడుతున్నారు. అంటే మొన్నటి వరకు ఏంటంటే వేరే స్టేటస్ మీదకి వెళ్ళినా కూడా ఇల్లీగల్ గా జాబ్ చేయడానికి ఏదో ఒక ఫెసిలిటేట్ చేసుకుంటా ఉండేవాళ్ళు. డాలర్స్ డబ్బులు సంపాదిస్తే చాలు అన్నట్టు ఉండేవాళ్ళు. బట్ అది ఇల్లీగల్ కదా. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ కూడా స్ట్రిక్ట్ అయింది కదా. ట్రంప్ ఇప్పుడు అన్నిటి మీద కూడా సీరియస్ గా తీసుకుంటున్నాడు కదా. మీరు లా అబైడ్ చేసేటట్టు ఉండాలి, ఇలాంటివి చేయకూడదు. దీనివల్ల లోకల్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. లీగల్ గా ఎవరైతే ఆల్రెడీ అక్కడ సిటిజన్స్ అయ్యారో వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ లేకుండా, చిన్న జాబ్స్ కూడా లేకుండా చేస్తున్నారు అనేది ఒకటి. ఇంకోటి ట్రంప్ బర్త్ రైట్ సిటిజన్షిప్ కూడా తీసేయడానికి ప్లాన్ చేయడం జరిగింది, ఆల్రెడీ తీసేశారు కదా. సో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పాస్ చేశారు. అఫ్ కోర్స్ దాని మీద కాన్స్టిట్యూషన్ లా వేరే రకంగా చెప్తుంది, దాని ఇంటర్ప్రిటేషన్ అనేది మళ్ళీ డిఫరెంట్ గా కోర్ట్స్ లో వేరే రకంగా ఇంటర్ప్రిట్ అయింది. కాన్స్టిట్యూషన్ ఆఫ్ అమెరికా ఏంటంటే బర్త్ బై న్యాచురలైజేషన్ కింద 14th Amendment మీద కింద వాళ్ళు ఏంటంటే ఎవరైతే యుఎస్ లో పుడతారో వాళ్ళు ఆబ్వియస్ గా సిటిజన్స్ అవుతారు అంటుంది. బట్ దాన్ని ఏంటంటే ఓన్లీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, అన్డాక్యుమెంటెడ్ ఇమిగ్రెంట్స్ కి ఇంటర్ప్రిట్ చేసే సిచ్యువేషన్ ఉండొచ్చు. లేకపోతే ఏమైంది, లాని అమెండ్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటది. లా అమెండ్ చేయాలి ఏదన్నా తీసుకొచ్చిన లాస్ మీద అంటే మళ్ళీ కాన్స్టిట్యూషన్ పరంగా, అంటే ఇప్పుడు మనకి పార్లమెంట్ ఎలా ఉందో వాళ్ళకి కాంగ్రెస్ ఉంటుంది. ఆ కాంగ్రెస్ పరంగా మనకి రాజ్యసభ, లోక్సభ ఉన్నట్టే వాళ్ళకి హౌస్ ఆఫ్ సెనేట్స్, రిప్రజెంటేటివ్స్ ఉంటాయి. ప్లస్ స్టేట్స్ యొక్క మెజారిటీ కూడా కావాలి. ఎందుకంటే ఫెడరల్ లా వేరు, స్టేట్ లా వేరు. ఎక్కడైనా కూడా ఫెడరల్ లాగే కొన్ని ఆస్పెక్ట్స్, ఇప్పుడు మిలిటరీ లాంటి, ఇమిగ్రేషన్ లాంటి ఫెడరల్ లాగా ఎందుకు వస్తాయి, స్టేట్ కి రిలేటెడ్ ఆస్పెక్ట్స్ సపరేట్ ఉంటాయి. స్టేట్స్ కూడా అప్రూవల్స్ ఇవ్వాలి. సో ఇలా తీసుకుంటే ఏమి పాస్ అవుతాయి, ఏమి పాస్ అవ్వ అనేది సపరేట్ సబ్జెక్ట్.
బట్ ఇప్పుడు అయితే తీసుకురాగానే ఇప్పుడు కోర్టు స్టే ఇచ్చినా కూడా కొన్ని స్టేట్స్ లో స్టే ఇవ్వడం జరిగింది. అలానే ఏంటంటే సుప్రీం కోర్ట్ వరకు వెళ్ళింది సిచ్యువేషన్. సుప్రీం కోర్టులో దీని మీద అవుట్పుట్ రావడానికి మైట్ బి 6 months తీసుకోవచ్చు. అలానే ఒక్కోసారి కొన్ని సిచ్యువేషన్ లో 2 years వరకు కూడా తీసుకునే సిచ్యువేషన్ రావచ్చు. బట్ ఈ లోపల అందరికీ వచ్చే ఛాలెంజ్ ఏంటి, బర్త్ రైట్ సిటిజన్షిప్ కూడా పోయింది కాబట్టి మరి ఎలా మన సెటిల్ అవటం ఎలా? ఇప్పుడు గ్రీన్ కార్డ్ రావడానికి 150 years పడుతుంది. మా పిల్లలకి కూడా అక్కడ ఒక పుట్టిన పిల్లలకి సిటిజన్షిప్ వచ్చే సిచ్యువేషన్ టెంపరీ హోల్డ్ గా ఉంది. ఏమైందో తెలియదు. మరి ఏంటి అదర్ విఎస్ ఏంటి అనేది ఎత్తుక్కుంటున్నారు. ఉన్న సిచ్యువేషన్ లో డెఫినెట్ గా ఎవరైనా ఆప్ట్ చేసుకునే విధి విధానం ఏంటి అంటే EB5 వీసా వైపు చూస్తున్నారు. EB5 వీసా ఎందుకు అంటే EB5 వీసా ద్వారా మనకి వెంటనే గ్రీన్ కార్డ్ వచ్చింది. EB5 ద్వారా EB5 వీసా అడ్వాంటేజ్ ఏంటంటే గ్రీన్ కార్డ్ ఎవరికైతే రావాలనుకుంటున్నారు, ఎంటైర్ ఫ్యామిలీతో US లో ఉండాలి, అక్కడ సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారు, లీగల్ ఇమిగ్రెంట్ గా పర్మనెంట్ రెసిడెంట్ గా వెంటనే మారాలనుకుంటున్నారు, వాళ్ళకి EB5 వీసా ద్వారా చాలా ఫాస్ట్ గా గ్రీన్ కార్డ్ వస్తుంది. సో EB5 వీసా అనేది ఒక మంచి మార్గం అన్నమాట ఎవరికైనా సరే. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్.